ఆదిత్య హృదయం. శ్రీరాముడు రామాయణ యుద్ధంలో రావణుని సంహరించడానికి ముందు అగస్త్య మహర్షి ఉపదేశించిన మహాస్తోత్రం. ఇది చదవడం వినడం వల్ల ధైర్యం, విజయం, ఆరోగ్యం, కీర్తి కలుగుతాయని శాస్త్రోక్తం. ततो युद्ध परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं जाग्रतो दृष्ट्वा యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలచియుండెను. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి. ఓ రామ, మహాబాహో, నాయనా, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును కూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్షును వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యకము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములైన కిరణములు కలవాడును, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయించువాడును, సురాసురులచే నమస్కరింపబడువాడును, తన తేజముచే ఇతరముల తేజస్సును కప్పివేయువాడును, కాంతులను కలిగించువాడును భువనేశ్వరుడు అగు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిక భస్తిభిః. ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకును ఆత్మయైనవాడు, తేజస్సు కలవాడు, తన రశ్మిచే లోకములను ప్రకాశింపచేయువాడు, దేవాసురులను లోకములను తన కాంతి కిరణములతో కాపాడుచున్నాడు. ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమ సోమో హ్యపాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కంధుడు, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యుదేవత, యముడు, చంద్రుడు, వర్ణుడు ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సమస్త దేవతామయము. పితరో వసవః సాధ్యా హ్యస్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకరః. పితృదేవతలు, పశువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు,
వాయువు, అగ్ని ఈ ఆదిత్యుడే. ప్రజలకు ప్రాణభూతమైనవాడు, వసంతాది ఋతువులకు కారణమైనవాడు కూడా ఈ ఆదిత్యుడే. ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గభస్నిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపచేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరిదశ్వ సహస్రాక్షిః సప్త సప్తర్మరీచిమాన్ తిమిరోన్మన్మథనః శంభుః త్వష్టా మార్తాండం సుమాన్. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడు, అసంఖ్యాకములైన కిరణములు కలవాడు, సప్త అను పేరుగల రథము గలవాడు, రథమునకు 7 గుర్రములు కలవాడు, తేజో విధానములైన కిరణములు కలవాడు, చీకట్లను పారద్రోలువాడు, సుఖములను కూర్చువాడు, సర్వసంహారకుడు, జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు, నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. హిరణ్యగర్భः శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్ర శంఖः శిశిరనాశనః. ఓ దేవా, నీవు హితము రమణీయము అగు బుద్ధి కలవాడవు, చల్లనివాడవు, తప్పింపచేయువాడవు, ప్రకాశమును కలిగించువాడవు, వేదములచే స్తుతింపబడువాడవు, గర్భమునందు అగ్ని కలవాడవు, అదితి పుత్రుడవు, ప్రళయకాలమున శాంతముగా ఉండువాడవు, మంచును పోగొట్టువాడవు. వ్యోమనాథస్తమో భేది ఋగ్యజుస్సామపారగః ఘనావృష్టిరపామిత్రః వింధ్య వీధి ప్లవంగమః. ఓ దేవా, నీవు ఆకాశనాథుడవు, చీకటిని పోగొట్టువాడవు, ఉదయ మధ్యాహ్న సాయం సమయాలలో ఋగ్వేద యజుర్వేద సామవేద స్వరూపుడవు, అధికమైన వర్షమును కురిపించువాడవు, జలమునకు మిత్రుడవు, ఆకాశ మార్గమున శీఘ్రగమనమున పయనించువాడవు. ఉదయ మధ్యాహ్న సాయం సమయాలలో ఋగ్వేద యజుర్వేద సామవేద స్వరూపుడవు, అధికమైన వర్షమును కురిపించువాడవు, జలమునకు మిత్రుడవు, ఆకాశ మార్గమున శీఘ్రగమనమున పయనించువాడవు. ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః. ఓ దేవా, నీవు ఎండను కలిగించువాడవు, గుండ్రని రూపము కలవాడవు, మృత్యుస్వరూపుడవు, ఉదయకాలమున గోరోచనపు వన్నె కలవాడవు, మధ్యాహ్నకాలమున సమస్తమును తపింపచేయువాడవు, కవివి, సర్వనిర్వాహకుడవు, మహాతేజస్వివి, రక్తవర్ణుడవు, సర్వకార్యకారణ భూతుడవు. నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే. ఓ దేవా, నీవు అశ్వని మొదలైన నక్షత్రముల గ్రహముల తారల నాయకుడవు, విశ్వస్థితి కారకుడవు, తేజస్సులన్నింటికీ తేజస్సునిచ్చువాడవు. ఇంద్రుడు, దాత, భృగువు, భూషుడు, మిత్రుడు, వర్ణుడు, అర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అను 12 మూర్తులు గల నీకిదే నమస్కారము. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు.
గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారము. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు, శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడవు, వేల కొలది కిరణములు కలవాడవు, అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు, ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు, శీఘ్రముగా ప్రయాణించువాడవు, పద్మములను వికసింపచేయువాడవు, జగత్ ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించునట్టి ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారము. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు, దివ్య తేజస్సంపన్నుడవు, కాంతికి నిధి అయిన వాడవు, ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడైన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారము. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని మంచును పోగొట్టువాడవును, ఉపాసకుల శత్రువులను వధించువాడవును, అమిత తేజస్సు గలవాడవును, దీప్తిమంతుడవు, జ్యోతిర్గణపతివియగు నీకు నా నమస్కారము. సప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నెగలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వ జగత్కర్తవు, తమస్సులను పారద్రోలువాడవు, ప్రకాశ స్వరూపుడవు, జగత్తున జరిగేడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునర్చును, పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపచేయును, వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః. ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు, లోకములో జరిగేడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. येन मापत्सु कृच्छेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन् అవసీదతి రాఘవ. ఓ రామా, ఆపత్కాలమున కష్టములొచ్చినప్పుడు, భీకరారణ్యములో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయమును పఠించినచో ఆ ఆపదల నుండి బయటపడి సుఖించును. येन मापत्सु कृच्छेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्
అవసీదతి రాఘవ. ఓ రామా, నీవు ఏకాగ్రచిత్తుడవై దేవదేవుడు జగత్పతి అగు ఈయనను పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారూ జపింపుము. యుద్ధములో నీకు విజయము తప్పక చేకూరును. పూజయస్యైవమేకాగ్రః దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. మహాబాహు, నీవు ఈ రీతిగా చేసిన క్షణములో రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే పోయెను. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చయతాగతం. మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్. మహావీరుడగు శ్రీరాముడు ఆచమనము చేసి శుచి అయి సూర్యుని చూచి 3 సార్లు ఈ ఆదిత్య హృదయమును జపించి అమిత సంతోషముతో వింటిని గ్రహించెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచం యస్సుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణుని చూచి శ్రీరాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో వానిని సమీపించెను. ఆ రావణుని చంపుటకు దృఢ నిశ్చయుడయ్యెను. రావణం ప్రేక్ష్య హృష్ట్వాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. ఇట్లు శ్రీరాముడు దేవదేవుని ధ్యానింపగా సూర్యుడు మిక్కిలి సంతసించెను. దేవతా సమూహమంతయును తన్ను పర్వేష్టించి ఉండగా ఆయన శ్రీరామునికి విదితుడై రాక్షసరాజునకు మృత్యువు ఆసన్నమైనదని, ఓ రామా, నీవు ఆలసింపకుము, పోరు సలుపుము అని హెచ్చరించెను. సూర్యుడతడు దినకర భాస్కరుడు ఆదిదేవుడనంతుడు జగద్రక్షకుండు. సూర్యుడతడు దినకర భాస్కరుడు ఆదిదేవుడనంతుడు జగద్రక్షకుండు. అతడే కదా అతడే మన ప్రభుడు, అన్నదాత ప్రాణదాత త్రిభువన రక్షకుడు. సూర్య పూజ చేయండి, 3 సంధ్యలతని మహిమ తెలిసి పూజ చేయండి. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి, శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి. బ్రహ్మమూర్తి విష్ణుమూర్తి శివదేవుని మూర్తి అతడు, సకల రూపాల తోడ కనిపించే దేవుడండి. రోగహరుడు భోగకరుడు వెలుగునిచ్చు ప్రభాకరుడు, ప్రత్యక్ష దైవమతడు సకల ప్రాణి బంధువతడు. ప్రత్యక్ష దైవమతడు సకల ప్రాణి బంధువతడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి, శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి.
చక్రగమనుడు అనూరుడే సారథి గల అప్రమేయ రూపుడు అనూరుడే సారథి గల అప్రమేయ రూపుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి శ్వేత పద్మధరుడాతడు పద్మబాంధవుడు ఇనుడు ఏడేడు లోకాలకు లోక బాంధవుడు హితుడు సర్వలోక పితామహుడు సురవర్ణాశోభితుడు సూర్య సూర్యయమాదిత్య ద్వాదశాత్మ దివాకరుడు సూర్య సూర్యయమాదిత్య ద్వాదశాత్మ దివాకరుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి కోటి కోటి కిరణోజ్వల రాగబింబమతడు సప్తకోటి మహామంత్ర సుస్వర సంభాసుడు పరబ్రహ్మ రూపమతడు ప్రాచీ దిక్పాసుడు ఓంకారముని నదించిన నాద బ్రహ్మమాతడు ఓంకారముని నదించిన నాద బ్రహ్మమాతడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి హరినామాశోభితుడు ఆరోగ్యమునిచ్చువాడు సర్వభూత రక్షకుడై సదా వెలుగు దీపమతడు సురనర కిన్నర ముఖ్య సిద్ధుల పరమాత్ముడు ఇతడు బ్రహ్మాత్ముడు బ్రహ్మమయుడు బ్రహ్మాండ రూపుడు బ్రహ్మాత్ముడు బ్రహ్మమయుడు బ్రహ్మాండ రూపుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి ఉదయకాలమందాతడు బ్రహ్మాత్మ సదృశుడు మధ్యాహ్నమునందున మహేశ్వరుడు సూర్యుడు సాయంకాలమునందున స్వయం విష్ణు ప్రభామయుడు ముమ్మూర్తుల భగవానుడు త్రిమూర్త్యాత్మ దివాకరుడు ముమ్మూర్తుల భగవానుడు త్రిమూర్త్యాత్మ దివాకరుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి సహస్రాంశు శోభితుడు సహస్రాక్ష సన్నిభుడు సహస్రకోటి యుగ దురంధరుడు ఇనుడు వేద మంత్ర ప్రోక్తమతడు వేదజ్ఞ ప్రకాశుడు శక్తిత్రయ రూపుడు శుక్లాంబరధారుడు శక్తిత్రయ రూపుడు శుక్లాంబరధారుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి
కోటి ప్రసూనుడు ద్యుమణి మణికాంతుడు ప్రాతర్వందిత విబుధుడు ప్రాచీ దిగ్విభాసుడు తముఖ్నుడు హిమఖ్నుడు హిమశైల విరాజుడు తముఖ్నుడు హిమఖ్నుడు హిమశైల విరాజుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి హ్రీంకార ప్రియుడతడు తిగ్మతీక్షణ విభావసుడు జప కుసుమ సంకాశుడు జగతి త్రయనాథుడు జాత వేద జ్యోతి అతడు జ్యోతిర్మయ శోభుడు మహాకాశ ప్రయాణికుడు మార్తాండు సూర్యుడు మహాకాశ ప్రయాణికుడు మార్తాండు సూర్యుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి వ్యోమ మార్గగాముడతడు కాలరూపుడతడు ఛాయా పద్మిని సహిత ఉషాదేవి ప్రియుడు సంజ్ఞాదేవికి ఆతడు పూర్వజన్మధవుడు మిత్రుడు భానుడు సూర్యుడు ప్రజ్ఞ ప్రభాకరుడు మిత్రుడు భానుడు సూర్యుడు ప్రజ్ఞ ప్రభాకరుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి సర్వయజ్ఞ పురుషుడు సర్వసాక్షి స్వయం విభుడు ఋక్సామాయజుర్వేద సామవేద పారగుడు పిశాచాది మహాభూత దూరీకృతుడాతడు ధర్మరాజు పితృపతికి తండ్రిగా వరలిటివాడు ధర్మరాజు పితృపతికి తండ్రిగా వరలిటివాడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి ఏకచక్ర రథమందున ఏకో నారాయణుడు అనూరునికి అనుజుడతడు అహరహమ్ము ఉన్నవాడు గ్రహరాజై ఏలువాడు నభోమండలము వాడు నవవిధి సందాయకుడు నళినీదళ మనోభవుడు నవనిధి సందాయకుడు నళినీదళ మనోభవుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి హనుమంతుని గురువాతడు యాజ్ఞవల్క్య బోధకుడు మేరునగము చుట్టూ తిరుగు సంతత పర్యాటకుడు శ్రాద్ధదేవ వైవస్వత పితృదేవ సమానుడు దినకరుడు శుభకరుడు దినరాజు సూర్యుడు దినకరుడు శుభకరుడు దినరాజు సూర్యుడు హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి
సృష్టిని కాతడు తండ్రిగా చెలువొందువాడు. కుంతీ సతి ప్రార్థన విని దాన కర్ణ పితాతడు. ద్వాదశాత్మలోలార్కుడు కాశ్యామల క్షేత్రుడు. ద్వాదశాత్మలోలార్కుడు కాశ్యామల క్షేత్రుడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి. శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి. చైత్రమాసమందునతడు ధాతనామధేయుడు. వైశాఖమునందున ఆర్యముడే సూర్యుడు. జ్యేష్ఠ మాసమంతాతడు మిత్రునిగా చెలగువాడు. ఆషాఢము వరుణునిగా పేరు వడసెనాతడు. ఆషాఢము వరుణునిగా పేరు వడసెనాతడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి. శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి. శ్రావణాన ఇంద్రునిగా భాద్రమందు వివస్వతుడు. ఆశ్వయుజ మాసమందు త్వష్టుడౌచునుండును. కార్తికాన విష్ణువౌచు వెలుగు నింపు విభుడు. ద్వాదశాత్మ దివాకరుడు ప్రభాకరుడు శుభుడు. ద్వాదశాత్మ దివాకరుడు ప్రభాకరుడు శుభుడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి. శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి. ఖద్యోతనుడాతడు జగచ్చక్షువాతడు. అన్నదాత జలదాతగా ప్రాణదాతడు. కర్మ సాక్షి ఆతడు కరుణారసపూర్ణుడు. కామితాలు తీర్చునట్టి చంద్ర సహోదరుడినుడు. కామితాలు తీర్చునట్టి చంద్ర సహోదరుడు ఇనుడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి. శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి. సాగర గర్భము నుండి ఉదయించిన బింబమతడు. హిమనగ వీధులలోన కాంతి ధౌత హిమగ్నుడు. ఉదయకాల భూపాల రాగరంజితాశ్రయుడు. సుఖపికముల రావములకు గాంధర్వ విదుడతడు. సుఖపికముల రావములకు గాంధర్వ విదుడతడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి. శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి. దిక్పాల శ్రేణులకు దిక్సూచేయితడు. దిగ్దంతుల దక్షత్వము తరచు చూచువాడు. పద్మ బాంధవుడు సూర్యుడు పద్మాలయ తృప్తుడు. దివాకరుడు ప్రభాకరుడు ప్రభాభాస భాస్కరుడు. దివాకరుడు ప్రభాకరుడు ప్రభాభాస భాస్కరుడు. హరిహర బ్రహ్మాదులకు అతడు మూలమౌనండి. శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి.
तेजसे नमो नमो क्षणगर्व नमो तिमिरनाशिने नमो नमो भास्वन्ता नमो लोकबान्धवे नमो नमो भास्वन्ता नमो लोकबान्धवे हरिहर ब्रह्मादुలకు అతడు మూలమౌనండి శ్రీహరి శుభరూపములో అంతటా అతడేనండి ॐ अरुणाय नमः ॐ शरण्याय नमः ॐ करुणारससिन्धवे नमः ॐ असमानबलाय नमः ॐ आर्तरक्षकाय नमः ॐ आदित्याय नमः ॐ आदिभूताय नमः ॐ अखिलागमवेदिने नमः ॐ अच्युताय नमः ॐ अखिलज्ञाय नमः ॐ अनन्ताय नमः ॐ इनाय नमः ॐ विश्वरूपाय नमः ॐ इज्याय नमः ॐ इन्द्राय नमः ॐ भानवे नमः ॐ इन्दिरामन्दिराप्ताय नमः ॐ वन्दनीयाय नमः ॐ ईशाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ सुशीलाय नमः ॐ सुवर्चसे नमः ॐ वसुप्रदाय नमः ॐ वसवे नमः ॐ वासुदेवाय नमः ॐ उज्ज्वलाय नमः ॐ उग्ररूपाय नमः ॐ ऊर्ध्वगाय नमः ॐ विवस्वते नमः ॐ उद्यक्तिरणजालाय नमः ॐ हृषीकेशाय नमः ॐ ऊर्जस्वलाय नमः ॐ वीराय नमः ॐ निर्जराय नमः ॐ जयाय नमः ॐ ऊरुद्वयाभावरूपयुक्तसारथये नमः ॐ ऋषिवन्द्याय नमः ॐ ऋघन्त्रे नमः ॐ वृक्षचक्रचराय नमः ॐ ऋजुस्वभावचित्ताय नमः ॐ नित्यस्तुत्याय नमः ॐ ऋकारमात्रकावर्णरूपाय नमः ॐ उज्ज्वलतेजसे नमः ॐ रूक्षाधिनाथमित्राय नमः ॐ पुष्कराय नमः ॐ लुप्तदन्ताय नमः ॐ शान्ताय नमः ॐ कान्तिदाय नमः ॐ घनाय नमः ॐ कनत्कनकभूषाय नमः ॐ खद्योताय नमः ॐ लूनिताखिलदैत्याय नमः ॐ सत्यानन्दस्वरूपिणे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ आर्तशरण्याय नमः ॐ एकाकिने नमः ॐ भगवते नमः ॐ सृष्टिस्थित्यन्तकारिणे नमः ॐ गुणात्मने नमः ॐ घृणिभृते नमः ॐ बृहते नमः ॐ ब्रह्मणे नमः ॐ ऐश्वर्यदाय नमः ॐ सर्वाय नमः ॐ हरिदस्वाय नमः ॐ सौरये नमः ॐ दशदिक्सम्प्रकाशाय नमः ॐ भक्तवश्याय नमः ॐ ओजस्कराय नमः ॐ जयिने नमः
ॐ जगदानन्दहेतवे नमः। ॐ जन्ममृत्युजराव्याधिवर्जिताय नमः। ॐ औच्छस्थानसमारूढरथस्थाय नमः। ॐ असुरारये नमः। ॐ कमनीयकराय नमः। ॐ अब्जवल्लभाय नमः। ॐ अन्तर्बहिः प्रकाशाय नमः। ॐ अचिन्त्याय नमः। ॐ आत्मरूपिणे नमः। ॐ अच्युताय नमः। ॐ अमरेशाय नमः। ॐ परस्मै ज्योतिषे नमः। ॐ अहस्कराय नमः। ॐ रवये नमः। ॐ हरये नमः। ॐ परमात्मने नमः। ॐ तरुणाय नमः। ॐ वरेण्याय नमः। ॐ ग्रहाणां पतये नमः। ॐ भास्कराय नमः। ॐ आदिमध्यान्तरहिताय नमः। ॐ सौख्यप्रदाय नमः। ॐ सकलजगतां पतये नमः। ॐ सूर्याय नमः। ॐ कवये नमः। ॐ नारायणाय नमः। ॐ परेशाय नमः। ॐ तेजोरूपाय नमः। ॐ श्रीं हिरण्यगर्भाय नमः। ॐ ह्रीं सम्पत्कराय नमः। ॐ ऐं इष्टार्थदाय नमः। ॐ अनुप्रसन्नाय नमः। ॐ श्रीमते नमः। ॐ श्रेयसे नमः। ॐ भक्तकोटिसौख्यप्रदायिने नमः। ॐ निखिलागमवेद्याय नमः। ॐ नित्यानन्दाय नमः। ॐ श्रीसूर्यनारायणाय नमः। इति श्रीसूर्य अष्टोत्तरशतनामावलिः सम्पूर्णम्।